తెలుగు వన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ దగ్గర ఉన్నాం అనమాట. ఖైరతాబాద్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది మన ఖైరతాబాద్ వినాయకుడు అనమాట. తొందరలోనే మనకి వినాయక చవితి రాబోతుంది. మనకి ఈ సంవత్సరం సప్తముఖ వినాయకుడిగా ఆయన దర్శనం ఇవ్వబోతున్నారనమాట. అందరికీ సప్తముఖ మహాశక్తి గణపతిగా అందరికీ ఈ సంవత్సరం దర్శనం ఇవ్వబోతున్నారు. అందుట్లోనూ 70 అడుగులకి స్వామివారిని అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట. అసలు ఈ సంవత్సరం ఎలా చేస్తున్నారు, ఇంకా ఏమేమి పెడుతున్నారు అనేది మనం ప్రస్తుతం ఈ వీడియోతో తెలుసుకుందాం అనమాట. అసలు ఇంకా ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సంవత్సరం వినాయక చవితికి, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనతో పాటు కమిటీకి సంబంధించి సందీప్ రాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఈ సంవత్సరం 70 అడుగుల వరకు పెడుతున్నారని విన్నాము. సో ఒకసారి మాకు చెప్తారా ఎలా? ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరము 70వ సంవత్సరం. ఇక్కడ మనము 1954లో ఒక అడుగుతో మొదలుపెట్టి ఒక అడుగు పెంచుతూ గత సంవత్సరం 69వ సంవత్సరం నాడు 63 అడుగుల వినాయకుడు పెట్టినాము. మేము స్వర్గీయ సుదర్శన్ గారు ఆయన కోరిక మీద 70 అడుగుల వినాయకుని పెట్టాలి సార్ ఎప్పుడన్నా కానీ అంటే సరే అని 70 అడుగుల వినాయకుని ఈ సంవత్సరం 70 అడుగుల వినాయకుని అది కూడా సప్తముఖ మహాశక్తి గణపతిగా నామకరణం చేస్తాం. ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపం ఉంటుంది. అట్లాగే వినాయకుని మొట్టమొదటిసారిగా మనము ఈ వినాయకుని తయారు చేసేటప్పుడు కర్ర పూజతో స్టార్ట్ అవుతాం. కర్ర పూజతో అయిన తర్వాత వెల్డర్స్ వస్తారు. వెల్డర్స్ తర్వాత మోల్డింగ్ వాళ్ళు, అట్లా రాజస్థాన్ నుండి మట్టి వస్తుంది, నరసాపురం నుండి సర్వే కట్టలు వస్తాయి, అట్లాగే స్టీలు వాళ్ళు మచిలీపట్నం నుండి స్టీల్ వర్కర్లు వస్తారు. అట్లా ప్రతి స్టేట్ నుండి మద్రాసు నుండి మోల్డర్స్ వస్తారు. అట్లాగే దాదాపు 150 మంది కార్మికులు రాత్రి వాళ్ళు కష్టపడి 60% దాకా అయింది. ఈ వినాయక చవితి సెప్టెంబర్ 7వ తేదీ. కానీ మేము ఎప్పటిలాగానే మనము 2 రోజుల ముందు అంటే 5వ తారీఖు వరకు మేము కంప్లీట్ కలర్తో సహా ఈ వినాయకుని ఇక్కడ రూపొందాం. ఇక్కడ వచ్చే భక్తులకు కూడా మేము ఇన్ని సంవత్సరాల నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తాము. అట్లాగే ఈ సంవత్సరం కూడా బారికేడ్స్ ఉంటాయి, గవర్నమెంట్ సహకారం ఉంటుంది, మా భక్తి ప్రజల సహకారం, మా ప్రెసిడెంట్ అయినటువంటి దానం నాగేందర్ గారు స్థానిక ఎమ్మెల్యే, ఆయన మాకు పెద్ద సపోర్ట్, మెయిన్ సపోర్ట్. వాళ్ళకి వచ్చే భక్తులకి ఇలాంటి ఇబ్బంది కాకుండా మేము వినాయక చవితి వరకు అన్ని విధాలుగా మేము ఏర్పాటు చేస్తాం. అయితే బాలరాముడిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదే అయోధ్యలో మనం పోలేరు కాబట్టి భక్తులు కొంతమంది అక్కడ దూరం వెళ్ళలేరు కాబట్టి ఇక్కడే హైదరాబాద్ లోని కైలాసంలో బాలరాముని దర్శించుకోవడానికి ఆ కార్యక్రమం పెట్టాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఉన్నారు సార్ ఈ అసోసియేషన్ లో కానీ కమిటీలో కానీ? నేను గత 55 సంవత్సరాల నుండి ఇక్కడే సేవ చేసుకుంటా ఉన్నా. నేను స్థానికుల్ని, ఇల్లు చిన్న ఉన్నప్పటి నుండి ఈ ఇద్దరి సేవ గణేష్ సేవల్ని నేను యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ రిటైర్ అయిపోయినా నేను ఈ సేవ చేసుకుంటేనే ఇక్కడ అంకితం అయిపోయినా. అది నా పూర్వజన్మ మా పెద్దల వాళ్ళ ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటేనే ఇక్కడ సేవ చేసుకుని నాకు ప్రాప్తమైందని అనుకుంటున్నాను. పూజలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఎప్పటి నుంచి? ఎప్పటికీ నవరాత్రులలో మొదటి పూజలు ఉంటాయి. గవర్నర్ మన ప్రాణవాటిగా రాష్ట్ర గవర్నర్ మరియు ముఖ్యమంత్రిని గారిని కూడా ఆహ్వానిస్తున్నాం మేము. ముఖ్యమంత్రి గారు మరియు కేంద్ర మంత్రులు, అట్లాగే ప్రతి రోజు పూజా కార్యక్రమం ఉంటుంది, కుంకుమార్చన ఉంటుంది, గణపతి పూజ ఉంటుంది, హోమం ఉంటుంది. మరి 9 గంటలకు రాత్రి 9 గంటలకు మహాఆరతి అని ఒక పెద్ద ఆర్తి కార్యక్రమం ఉంటుంది. అట్లాగే ప్రతిరోజు ఉంటుంది నవరాత్రుల్లో. ఇది 17వ తేదీ రోజు వినాయకుడి ఊరేగింపు ఉంటుందని మనం చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.
సో స్వామివారిని సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈ సంవత్సరం మనకి రూపాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపుగా 70 అడుగులు. మనకి కుడి పక్కనేమో శ్రీనివాస కళ్యాణానికి సంబంధించిన ఆ రూపాన్ని కూడా మనకి చూపించబోతున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అయోధ్యలోని బాలరాముణ్ణి కూడా మనకి ఇక్కడ ప్రదర్శిస్తున్నారనమాట ఈ సంవత్సరం. అంటే ఎంతోమంది అయోధ్య వెళ్ళలేని వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చి రాముల వారిని దర్శనం చేసుకోవచ్చు వినాయకుడితో పాటు అని చెప్పి బాలరాముణ్ణి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఎలా అయితే వినాయకుడి వాహనం ఏదైతే ఉందో మూషిక వాహనాన్ని కూడా ఆల్మోస్ట్ ఇక్కడైతే ఒక రూపంలో అయితే పెట్టేశారనమాట. మనకి ఎడం పక్కన వచ్చేసరికి శివ పార్వతుల రూపాలని కూడా ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. దాదాపు వినాయకుడితో పాటు శివ పార్వతుల్ని వెంకటేశ్వర స్వామి వారిని అండ్ అయోధ్యలోని బాలరాముడిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఈ సంవత్సరం 70 అడుగులకి ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వాళ్ళైతే ప్రకటించడం జరిగింది. సో స్వామివారి నమూనా రూపాన్ని కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. దాదాపు 70 అడుగుల సప్తముఖ మహాశక్తి గణపతి రూపం అయితే ఉంచారు. మనకి ఇక్కడ చూపించినట్టే శివపార్వతుల విగ్రహాలు అండ్ ఇక్కడ శ్రీనివాస కళ్యాణానికి సంబంధించిన విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాహు కేతులతో పాటు అయోధ్యలోని బాలరాముడిని కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఓవరాల్ మీరు ఇక్కడ నమూనా పోస్టర్ చూడొచ్చు. ఇంకొక నెల రోజుల్లో మనకి వినాయక చవితి అయితే రాబోతుంది అనమాట. దాదాపుగా ఏర్పాట్లన్నీ ఆల్మోస్ట్ 60% అయితే మనకి విగ్రహం అయితే రూపం వచ్చేసింది అనమాట. ఇంకొక 20 రోజుల్లో మనకి దాదాపుగా కంప్లీట్ అయిపోతుందని చెప్పి అయితే మనకి చెప్పడం జరిగింది. దాదాపుగా 4-5 రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి కార్మికులు ప్రతి సంవత్సరం పనిచేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 2-3 నెలలు వాళ్ళు ఈ వినాయకుడి కోసమే కష్టపడతారు. ఎంతో సంప్రదాయంగా ఎంతో వాళ్ళు అంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి వినాయకుడిని సేవలో భాగంగా వినాయకుడి యొక్క రూపాన్ని ఎంతో అందంగా తీసుకురావడానికి కళాకారుల కృషి కూడా ఎంతో ఉంటుందన్నమాట. వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి వినాయకుడి రూపాన్ని మనకి ఇంత మంచిగా చూపించడానికి వాళ్ళే ఒక ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ వినాయకుడిని అందరూ దర్శించుకుంటారు. 70 అడుగుల మహాశక్తి గణపతిని మీరు అందరూ దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.